ರಾಮಜೋಗಿ ಮಲ್ದು ಕೊನರೆ ರಾಮಜೋಗಿ ಮಲ್ದು ಕೊನರೆ ಓಜನುಲರ ರಾಮಜೋಗಿ ಮಲ್ದು ಕೊನರೆ ಓಜನುಲರ ರಾಮಜೋಗಿ ಮಲ್ದು ಕೊನರೆ రామజోగి మల్దు మీరు ప్రేమతో భుజించరయ్య రామజోగి మల్దు మీరు ప్రేమతో భుజించరయ్య కామ క్రోధములనల్ల కడకు పారద్రోలే మల్దు రామజోగి మల్దు కొనరే ఓ జనులర రామజోగి మల్దు కొనరే. శ్రీ శ్రవణ ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఇప్పుడు మనం విన్న ఈ కీర్తన రామదాసు కీర్తన ఖమాసు రాగంలోది. ఈ కీర్తన చాలా చక్కగా పాడి వినిపించారు. పావని మనకి అమ్మాయికి అనేక అభినందనలు తెలుపుతూ రామజోగి మంత్రము కొనరే అంటూ ఈ కృతి ఏదైతే మనం విన్నామో దాని లోపల ఇది భుజించడం వల్ల కామక్రోధ లోభాల నుంచి మనం ఏ విధంగా బయటపడగలము అని చక్కటి కృతి రాశారు రామదాసు వారు. కరెక్ట్గా కోయిన్సిడెంటల్గానే మనం ఈరోజు చెప్పుకునే ఈ శమధమాదులు అన్నీ కూడాను ఈ కామక్రోధ లోభాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అన్నదాన్నే ఇందులో మనకి పరిచయం చేస్తున్నారు. ఈరోజు మన వశిష్ఠుల వారు ఏం చెప్తున్నారో విందాం. శమాది షట్క సంపత్తి గురించి మనం తెలుసుకోబోతున్నాం అనమాట. దాని గురించి వివరంగా తెలుసుకుంటే మనం అసలు జీవితంలో ఏమిటి ఆచరించాలి, ఎలా ఆచరించాలి, ఆచరించే పద్ధతి ఏంటి, సులువుగా దాన్ని మనం ఎలా ఆకలింపు చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. దాని గురించి డీటెయిల్గా వెళ్దాం మనం ఇప్పుడు. తర్వాత ఏం చెప్తున్నాం, మనకి 6 అంశాలు మనం చెప్పుకున్నాం కదా. సమాధి షట్కాలు అంటే శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ అంటూ సమాధానము అంటూ కూడా చెప్పుకున్నాం కదా. వీటి గురించి కాస్త విశ్లేషించి చెప్తున్నారు ఇక్కడ. దాన్ని కొంచెం మనం అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది మన పిల్లలు మన అడిగే ప్రశ్నలు అనమాట. ఇవి కాకుండా మనకి ఒక్కొక్కసారి వాటి మధ్య ఉన్న తేడా ఏమిటి అన్నది కూడా కొంచెం మనకి అప్పుడప్పుడు అనుమానాన్ని కలుగజేస్తూ ఉంటుంది. శమం అంటే అంతరింద్రియ నిగ్రహాలు. అంతరింద్రియాలు అంటే ఏంటి, మనకి మనసులోకి పూర్వజన్మ వాసనలు అనేక రకాలుగా వస్తూ ఉంటాయి. మనస్తత్వ శాస్త్ర ప్రకారం ఈ మనస్సుకి ఈ మంచి చెడ్డలతో పనే లేదు, అన్ని రకాల ఊహలను చేస్తూనే ఉంటుంది. ఈ ఆలోచన ప్రవాహాన్ని మనోబలం చేతనే అరికట్టడం శమం అన్నమాట. పూర్వజన్మ వాసన వల్ల వచ్చే ఆలోచన పరంపరను నిర్లక్ష్యం చేసి తాను భావించదలుచుకున్న మంచి విషయానికి సంబంధించిన భావనా పరంపరని నిలబెట్టుకోవడమే శమం అని దీని తాత్పర్యం. అంటే పూర్వంలో మనకి ఏవో ఆలోచనలు వస్తూ ఉంటున్నాయి, వాటిని నొక్కేసి మంచి ఏది అని ఇప్పుడు మనకు కనబడుతోందో, ఏదైతే మనకి సుఖాన్ని ఇస్తుందో, శాంతినిస్తుందో దాన్ని మనం నిలబెట్టుకోవడమే శమం అంటున్నారు. మనోబలం తీవ్రంగా ఉన్నవారు సంకల్ప బలం చేతనే దాన్ని సాధిస్తారనమాట. అది ఒకవేళ కుదరకపోతే మనం దమం ద్వారా దాన్ని సాధించాలి అంటూ రెండోదైన దమం గురించి చెప్తున్నారు. దమం అంటే బహిరేంద్రియ నిగ్రహం. బహిరేంద్రియాలు అంటే వాటిలో జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా. ఈ పూర్వజన్మ వాసనల వల్ల మనసులోకి కోరికలు ప్రవేశించినప్పుడు బాహ్యేంద్రియాలు ఆయా కోరికలు తీర్చుకునే పనులు చేస్తుంటాయి. వాటిలో చెడు పనులేవో శాస్త్రం ద్వారా తెలుసుకొని మనసు వాటిని కోరుతున్నా సరే ఇంద్రియాలను ఆ పని చేయకుండా నిరోధించడమే దమం అన్నమాట. ఈ నిరోధం కూడా మనోబలం ద్వారానే జరగాలి. అయితే మనస్సులోని సంకల్పాలను సరాసరి నిగ్రహించే దానికంటే బయట ఇంద్రియాలను నిగ్రహించడానికి తక్కువ మనోబలం మనకి సరిపోతుంది. సరైన శ్రద్ధతోటి దమాన్ని అభ్యాసం చేస్తే మనోబలం పెరిగి మనకి శమం అన్నది చాలా సులభంగా లభ్యమైపోతుంది అన్నమాట. అలా కాకుండా వంచన కోసమో డాంబికం కోసమో దమాన్ని అభ్యసిస్తే సమయం చూసుకుని మళ్ళీ మనసులోని సంకల్పాలు పేటరేగిపోయి శమం పూర్తిగా దూరం అయిపోయి దమం కూడాను మనకి ధ్వంసం అయిపోతుంది. కనుక దమాన్ని నిజాయితీతోటి శ్రద్ధా విశ్వాసాలతోటి సాధన చేయడం చాలా అవసరం అన్నమాట. దీని తర్వాత మనకి చెప్తున్నారు ఉపరతి అంటే విరమించుకోవడం. లోకంలో శబ్దాలు, రూపాలు మొదలైనవి మనస్సును ఆకర్షించి బంధిస్తూనే ఉంటాయి. ఆ కనిపించే వస్తువుల్లో ఏదో గొప్పతనం ఉందని విశ్వాసం కలగడం, వాటి ఆకర్షణలో పడిపోవడం జరిగిపోతుంటుంది.
వివేక జ్ఞానం వల్ల వాటి లోపల మనం అనుకున్నంత గొప్పతనం లేకపోగా అవి శాశ్వతాలు కావని, పైగా వాటి వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, చివరికి దుఃఖమేనని, వాటిలో గల దోషాన్ని దర్శించడం అభ్యాసం చేసుకుంటే వాటి పట్ల మనకి ఆకర్షణాశక్తి సన్నగిలుతుందన్నమాట. ఇంద్రియాలు వాటిపై పరిగెత్తడం మానేస్తాయి. ఇలా విరమించుకోవడమే ఉపరతి అన్నారు. ఈ ఉపరతి సాధించడం వల్ల మనం దమాన్ని సాధించినప్పుడు అది శమానికి దారితీస్తుంది. అంటే శమం మొదటి దాన్ని మనం ఈజీగా సాధించేయగలం అంటున్నారు. అంటే ఉదాహరణకి పట్టుబడితే తంతారని భయపడి దొంగతనం మానినవాడు దుర్బలుల దగ్గర దొంగతనం చేయనే చేస్తుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షం కావాలని గొప్ప ఇంద్రియ నిగ్రహంతో తపస్సు చేసిన రాక్షసులు వరాలు పొందాక ఘోరంగా వ్యవహరిస్తారనమాట. కనుక వివేకం ద్వారానే ఉపరతిని, దాని ద్వారా దమనాన్ని సాధించినప్పుడే అది సత్ఫలితాన్ని ఇస్తుంది అంటున్నారు వశిష్ఠుల వారు. తర్వాత తితిక్ష అంటే సహనం. దుఃఖాలు, శీతోష్ణ వైషమ్యాలు వచ్చినప్పుడు వాటికి తగిన ప్రతిక్రియను చేయాలని కోరుకోవడం జీవులకు సహజం మనకి. ఆ కోరికతోనే మానవులు పాపాలు కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా పూర్వకర్మ ఫలం అనుభవించక తప్పదు. ఈనాటి దుఃఖానికి వెనుకటి మన తప్పులే కారణం అని వివేకం కలిగినవాడు అన్యాయమైన మార్గాల ద్వారా తన దుఃఖాలను పోగొట్టుకోవాలని ఎప్పటికీ చూడ్డు. ఇంకొక అడుగు ముందుకు వేసి దృశ్య ప్రపంచం అనిత్యమని, అది అల్పమని, అసత్యమని గ్రహిస్తాడు. ఈ లోకంలో లభించే సుఖాల లాగానే ఈ దుఃఖాలు కూడాను మనకి నిస్సారం అని గ్రహిస్తాడు. వాడు ఇంద్రియ సుఖాలను సంపాదించాలనే ప్రయత్నం మానినట్లే ఇంద్రియాల వల్ల కలిగే ఈ సుఖదుఖాల గురించి కూడా పట్టించుకోడనమాట. ఇది తితిక్ష అన్నారు. తర్వాత శ్రద్ధ అన్న పదాన్ని వాడారు. అంటే 5వ మెట్టు శ్రద్ధ. ఈ శ్రద్ధ అంటే ఏంటి? విశ్వాసం. పైన చెప్పిన 4 అంశాల్లో ప్రతి చోట వివేకం ద్వారా ఆ అంశం లభిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. ఆ వివేకం శాస్త్ర వాక్యాల వల్ల కలుగుతుంది. ఆ వాక్యాలను గురువులు వివరిస్తారు. మనకి గురువు పట్ల, శాస్త్రం పట్ల విశ్వాసంతో ఉన్నప్పుడే ఆ భావాలు మనకి సరిగ్గా అర్థమవుతాయి, అనుభవంలో కూడా వస్తాయి. అంటే ఈ పైన 4 కావాలంటే మనకి ముఖ్యమైనది శ్రద్ధ అనమాట. ముందు అసలు మనకి ఈ శ్రద్ధ బాగా ఉండాలి. ఉదాహరణకి ఈ దేహం నాది అని, నేనే ఈ దేహం అని 2 అనుభూతులు మనకే ఉన్నాయి. ఈ అనుభూతులను విశ్లేషించి సత్యాన్ని అన్వేషించేటప్పుడు ఒక్కొక్కప్పుడు గురువులు, శాస్త్రాలు మన అనుభవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కానీ వారు చెప్పినట్లుగా మనం శ్రద్ధ వహించి విశ్వసించి పరిశీలిస్తే మన అనుభవాల్లో గల తికమకలు తొలగిపోయి వారు చెప్పిన నిర్ణయానికే మనం కూడా వచ్చేస్తాం. అప్పుడు సత్యజ్ఞానం మనకు కలుగుతుంది. ఇది కలిగే ముందు విశ్లేషణ దశలోనే మనం గురువుల, శాస్త్రాల వాక్యాలను తిరస్కరించేస్తే మన తికమక మరింత జటిలమైపోతుంది అనమాట. కాబట్టి ఒక గురువుని, ఆ గురువు చెప్పిన శాస్త్రవాక్యాన్ని మనం సత్యాలుగా నమ్మాలి. విశ్వాసం ఉంచి మనం ముందుకు అడుగు వేస్తే మనం వీటన్నిటిని సాధించగలం అంటూ చెప్తున్నారు. లాస్ట్ది సమాధానం అంటే ఏకాగ్రత. లోకంలో కోరిక, భయము మొదలైన వాటి బలం వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. ఉదాహరణకి మనం పరీక్షలు దగ్గరికి వస్తున్నాయనుకోండి, విద్యార్థికి ఏకాగ్రత పెరుగుతుంది. ఇది సమాధానం కాదు. నా యొక్క మూల స్వరూపం ఏది, ఈ జగత్తు యొక్క మూలతత్వం ఏదే అనే జిజ్ఞాస వల్ల లౌకిక విషయాల పట్ల అశ్రద్ధ ఏర్పడి తత్వవస్తువుపై ప్రీతిపూర్వకమైన ఏకాగ్రత ఏర్పడుతుంది. దీని పేరే సమాధానము. సమాధానం జన్మ సంస్కారం వల్ల తనంత తానుగా మొలకెత్తుతుంది. దీనివల్లే వివేకం పెరుగుతుంది. పెరిగిన వివేకం ఈ సమాధానాన్ని మరింత పెంచుతుందన్నమాట. ఈ రెంటి వల్ల శ్రద్ధ పెరుగుతుంది. శ్రద్ధ, సమాధానాలు తితిక్షను, తితిక్ష ఉపరితని, ఉపరిత దమాన్ని, దమం శమాన్ని అన్నిటినీ కలగజేస్తాయి మనకి. ఇది సాధన చతుష్టయం, మనకు 3వ మెట్టు. ఇకపోతే 4వ మెట్టు గురించి, ఏది ముముక్షత్వం అన్న దాని గురించి. ముముక్షత్వం అంటే మోక్షం కావాలనే కోరిక అన్నమాట. వ్యాకరణం ప్రకారం ఇది దాని అర్థం. వేదాంత శాస్త్ర పారిభాషికంగా దీనికి మోక్షంపై తీవ్రమైన ఇచ్ఛ అని అర్థం చెప్పుకోవచ్చు. అంటే దాని మీద, మోక్షం అనే దాని మీద విపరీతమైన కోరిక అన్నమాట. ఈ తీవ్రమైన అంటే ఏమిటి? అర్ధరాత్రి మనం నిద్రపోతున్నాం అనుకోండి, ఇల్లు అంటుకుందనుకోండి, మెలకు వచ్చిన యజమాని డబ్బుని, పెళ్ళాం, పిల్లల్ని తీసుకుని బయటపడాలని ప్రయత్నం చేస్తాడు. అది సాధ్యం కానప్పుడు డబ్బును వదిలిపెట్టి పెళ్ళాం, పిల్లల్ని బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు.
కొంప పూర్తిగా కాలిపోతున్నప్పుడు ఇక లాభం లేదని అన్నీ వదిలేసి అందరినీ వదిలేసి తాను బయటపడితే చాలని ఆరాటపడతాడు. ఆ సమయంలో వేరే ఏదైనా సంపాదించుకుందామని కానీ నిలబెట్టుకుందామనే కానీ ఆలోచన మనకి అసలు రాదు. ఈ మంటల్లోంచి తాను బయటపడితే చాలని ఆలోచిస్తాడు, ప్రయత్నం చేస్తాడు. ఇదే తీవ్రంగా ఉండే ఇచ్చ, తీవ్ర ఇచ్చ అన్నమాట. ఇదే రీతిగా సంసార తాపాలు పిచ్చుగా పెరిగిపోయినప్పుడు కోరికలన్నీ వదిలేసి పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందాలని తీవ్రంగా ఆరాటపడడం పేరే ముముక్షత్వము లేక ముముక్ష. ముముక్షత్వం కలగాలి అంటే వేరే వస్తువులపైన వేరే విషయాల మీద కోరికలు పోవాలని మనం చెప్పుకున్నాం కదా. ఈ ఇతర కోరికలు ఏషణాలు అంటాం వీటిని. అంటే వీటిని మళ్ళీ పెద్దలు ఏం చేశారు, మనకి 3 రకాల డివిజన్లు చేశారనమాట. ఏమిటవి? దారైషణ, పుత్రేషణ, ధనైషణ. ఏషణాత్రయం అన్నారు దీన్ని. దారైషణ అంటే భార్యపై కోరిక, ఇది అన్ని ఇంద్రియాల కోరికలకు సంకేతం. పుత్రైషణ అంటే పిల్లలపై కోరిక, ఇది సమస్త బంధుజన ప్రీతికి ఒక సింబల్ అనమాట. ధనైషణ అంటే డబ్బు పైన కోరిక, ఇది అన్ని విధాల ఐశ్వర్య అధికార కీర్తులపైన కోరికకుండే సంకేతం. ఏషణాత్రయాన్ని పరిత్యజించి భగవాన్ నాకు ఈ సంసార బంధం నుంచి ముక్తి ఎలా వస్తుంది, ఎప్పటికి వస్తుంది అని ఆరాటపడ్డమే ముముక్షత్వం అన్నారు. ఇది ఉన్నవారికి ఆత్మవిద్యలో ప్రవేశించేందుకు అర్హత ఉంటుందన్నమాట. 3వ మట్టుగా చెప్పుకున్న ఈ శమదమాది షట్క సంపత్తి ఫలితంగా మానవుల్లో ఈ ముముక్షత్వం పరిపాక దశకి చేరుకుంటుందన్నమాట. ఇప్పటి వరకు ఆత్మవిద్యలో అడుగుపెట్టడానికి గల యోగ్యతను కలిగించే 4 మెట్లను అంటే సాధన చతుష్టయం గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా. ఈ 4 మెట్లకు గల పరస్పర సంబంధాన్ని కూడా అక్కడక్కడే మనం ప్రస్తావించుకున్నాం. స్పష్టత కోసం ఈ సంబంధాన్ని మరోసారి మనం ఇక్కడ చూస్తే ఏమొచ్చింది, మొట్టమొదటిదేమో నిత్యానిత్య వస్తు వివేకం అన్నాం. అంటే ఏది నిత్యమో ఏది అనిత్యమో అనే జ్ఞానం మనకి కలలో ధనంలాగా కలగాలి అంటున్నారు. అది పాండిత్యం గలవారికి గ్రంథ పరిచయం చేయడం వల్ల తేలిగ్గానే తెలుస్తుంది. కానీ వారిలో చాలామందికి దీనివల్ల కేవలం నిత్యానిత్య వస్తు వివేకం చాలదని, దీనికి తోడుగా ఇహమూత్ర ఫలభోగ విరాగం ఉండి తీరాలని 2వ మెట్టు చెప్పబడింది. కొంత తపస్సాధన చేసిన వారికి పై 2 ఉంటాయి, కానీ ఏదో సందర్భంలో కోపతాపాదుల కొమ్ము విసురుతూనే ఉంటాయి. మహర్షుల కథల్లో కూడా మనకి ఇలాంటి ఘట్టాలు అనేకం చూస్తూ ఉంటాం మనం. ఇక ఈ దశ కూడా దాటాలి. అందుకే శమదమాది షట్క సంపత్తి అని 3వ మెట్టు ఏర్పడింది. పై 3 మెట్టు ఉంటే చాలా మటుకు మనకి యోగ్యత లభించినట్లే. కానీ ఆ దశలో కూడా కొందరు ఆలోచన రాహిత్యంలో పడి తత్వచింతనకు దూరం అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. అందుకనే మోక్షత్వం అనే 4వ మెట్టు కూడా మనం అక్కడ చెప్పుకోవడం జరిగింది. శ్రీరామ, సాధకుడు నిరంతరం పురుష ప్రయత్నంతో ఈ సాధన చతుష్టయ సంపత్తిని, ఈ ధనాన్ని మనం చేకూర్చుకోవాల్సిందే. ఇలా వర్ణించి చెప్పేసరికలా చాలామందికి గుండె గుభేలంటుంది. ఇంత పని మా వల్ల అవుతుందా అనిపిస్తుంది. కానీ ఉపాయం తెలిసిన వాడికి ఆ సాధన సంపత్తిని సంపాదించడం పెద్ద కష్టమే కాదు. ఆ ఉపాయాన్ని మనం పట్టుకోవాలి, అది ముఖ్యం. రత్నాల పరీక్షకుడికి నానా జాతుల రత్నాలు కలిపి వాడి ముందు పోసినా సరే జాతి రత్నాన్ని ఇట్టే పసిగట్టేస్తాడు. ఎందుకంటే ఆ ఉపాయం వాడికి పట్టుబడిపోయింది. అలాగే సాధన చతుష్టయ సంపత్తి కావాలనుకునేవాడికి దాన్ని ఉపాయాన్ని పట్టుకోవాలి. దీనికి ఒక ఉపాయం కాదు, 3 ఉపాయాలు ఉన్నాయంటున్నారు వశిష్ఠుల వారు. మరి ఆ 3 ఉపాయాలతోటి ఈ చతుష్టయాన్ని ఎలా పట్టుకోవాలో మనం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. రేపు మళ్ళీ ఇదే సమయానికి శ్రీరాముల వారి మరొక స్తుతితోటి మనం మన ఈ యోగ వాసిష్టాన్ని మొదలుపెట్టుకుని ఈ ఉపాయాల సంగతి ఏంటో చూద్దాం. అంతవరకు సెలవు.